గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. భారీ ఘనంగా సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ హిందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణంలోని సిపిఐ కాలనీ నందు భారీ ఘనంగా 100 సంవత్సరాల సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సిపిఐ హిందూపురం పట్టణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు దాదాఫీర్ మాట్లాడుతూ సిపిఐ 1925వ సంవత్సరంలో డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ నందు ఏర్పాటై 100 సంవత్సరాల్లోకి అడుగుపెట్టినందుకు అప్పటి నుండి ఇప్పటి వరకు కార్మికులు, రైతులు, పేద ప్రజల సమస్యలపైన రాజీ లేనటువంటి పోరాటాన్ని నిర్వహించి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచినటువంటి చరిత్ర సిపిఐకి దక్కుతుందని, భూ పంపిణీ కార్యక్రమాలను చేపట్టాలని పెద్ద ఎత్తున ప్రభుత్వాలపై పోరాటం ద్వారా ఒత్తిడి తెచ్చి ఆ కార్యక్రమాలని చేపట్టే విధంగా సిపిఐ చేసిందని, ఈ నేపథ్యంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి పోరాటాలకు నాయకత్వం వహించిన చరిత్ర సిపిఐకి ఉన్నదని, దేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ తెల్లదొరలను దేశం పొలిమేరల నుండి తరిమికొట్టడానికి మరియు భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ స్వాతంత్ర పోరాటంలో పిలుపునిచ్చిందని, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు కూలీ రేట్లు పెంచాలని, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని, కుల వివక్షత వ్యతిరేకంగా, మత కల్లోలకు వ్యతిరేకంగా నిత్యం పోరాడుతూ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీలో పనిచేసిన అమరవీరుల యొక్క త్యాగాలను, వారి యొక్క ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ఇస్మాయిల్, కార్యవర్గ సభ్యులు బాబు, చౌలూరు రవికుమార్, సమీవుల్లా, కమల్ బాషా, చలపతి, నాయకులు నౌషద్, జియా, జిలాన్, చాంద్ బాషా, శ్రీనివాసులు, లింగప్ప, సాబీరా, మన్ని, ముంతాజ్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. వాతావరణంలో జరుపుకుంటున్నాం. సిపిఐ ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నగరంలో 1925 డిసెంబర్ 26 అక్కడ ప్రారంభమై దేశవ్యాప్తంగా నలుమూలల కమ్యూనిస్టు పార్టీ ప్రారంభ అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే భారతదేశ స్వాతంత్ర సమర పోరాటంలో కీలక పాత్ర వహించి కమ్యూనిస్టు పార్టీ ఎంతోమంది వీరమరణాలు, త్యాగాలు, మన దేశ స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఎర్ర జెండా చేతబట్టి పోరాటం చేసినటువంటి రాజకీయ పార్టీలలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రథమంగా ఉన్నది. అందులో భాగంగానే భారతదేశంలో రైతులు, రైతు కూలీలు, భూ పంపిణీ వ్యవస్థలో బూర్జువా పార్టీలో ఎంతసేపు పేదవారు అమాయకులను దోచుకోవడము, దాచుకోవడము తప్ప పేదలకు న్యాయం చేద్దాం, పేదలకు గూడు బిడ్డ కల్పిస్తాం అనేటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు 1925 నేటికి డిసెంబర్ 26వ తేదీన ఏర్పడినటువంటి కాన్పూర్ లో ఏర్పడినటువంటి నాటి నుండి నేటి వరకు ఎంతో మంది వీరుల యొక్క ప్రాణాలని బలిదానం చేసి ఈ దేశంలో హిందూ ముస్లింల మధ్య సోదర భావం ఉండాలి, మతాల గలాట్లు ఉండకూడదు, అదే విధంగా మతాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఓరి కొడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. భారతదేశంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్తిల్లాలని చెప్పి, ప్రతి ఒక్కరికి తిండి కావాలి, ప్రతి ఒక్కరికి చదువు కావాలి. అందుకే ఈరోజు నిస్వార్థంతో ఈరోజు ఎంతో మంది సిపిఐ కార్యకర్తలు పార్టీ కోసం పాటుపడుతూ నిజాయితీగా వారు ఎన్నో త్యాగాలను నిర్వహిస్తూ పార్టీ యొక్క జెండాను ఎక్కడ కూడా వన్నె తగ్గించకుండా పార్టీని ఏదైతే జెండాని
ఆకాశ వీధుల్లో రెప్పరెప్పలాడిస్తున్నటువంటి ఈ అర్ణ పతాకం సాక్షిగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి పేదవాడి గుండె చప్పుడు అని చెప్పి కూడా ఈరోజు చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ ఏ పోరాటం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఆ అన్యాయం జరుగుతున్నటువంటి ఎవరైతే దోపిడీకి గురవుతున్నటువంటి వాళ్ళ పక్షాన నిలబడుతున్నది, మాట్లాడుతున్నది, కుట్లాడుతున్నది, ఓట్లాడుతున్నది ఈ ఎర్ర జెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు ప్రభుత్వ భూములు ఏవైతే డీసీ ల్యాండ్ అనేటివి ఎవరైతే ఈరోజు వాటిని పంటలు పెట్టుకొని అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ